ప్రతిష్టాత్మకమైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ శతవార్షికోత్సవాలు జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో కళంకాన్ని యూనివర్సిటీకి మైకిలిని అంటిస్తుంది ప్రస్తుత యూనివర్సిటీ యాజమాన్యం @వైస్ ఛాన్సలర్ చంద్రశేఖర్ గారు. ఆయన్ని కోరి తెచ్చుకున్నాం. గతంలో ఉన్న వీసీ రాజకీయ ప్రమేయంతో నడుస్తున్నారని చెప్పి ఆయన మార్చాలంటే ఈయన వచ్చిన తర్వాత ఈయన రాజకీయ ప్రమేయాన్ని 10 రెట్లు పెంచారు. ఇవాళ ముఖ్యంగా మేము ఇక్కడికి వచ్చింది కలెక్టర్ గారికి ఒక ఫిర్యాదు చేశాం. ఆంధ్ర యూనివర్సిటీలో క్లాస్ 4 ఎంప్లాయీస్ 33 మంది ఖాళీలు 7 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నాయి. గతంలో 2018లో రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ ఇస్తే అక్కడ దరఖాస్తు చేసుకున్నటువంటి వారు తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చారని చెప్పి కోర్టుకు వెళ్తే ఆ రిక్రూట్మెంట్ నిలిపివేయబడింది. 2021లో మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పుడు కూడా సుమారు 30 పోస్టులకి ఎంకామ్ ఎంటెక్ చదివినోళ్ళతో సహా వేల మంది దరఖాస్తు చేయడంతో దాన్ని లైన్లో పెట్టడంలో ఇబ్బందులు వచ్చి అలాగే సర్టిఫికెట్లు ముందులాగే సర్టిఫికెట్లు తప్పుడు సర్టిఫికెట్లు ప్రైవేట్ స్కూల్ నుంచి చదవకుండానే చదివినట్టు తక్కువ మార్కులు ఎక్కువ మార్కులు ఉన్నట్టు దొంగ సర్టిఫికెట్లు తేవటం వల్ల ఆ రోజు రిక్రూట్మెంట్ను రద్దు చేశారు. తదుపరి ఇవాళ వచ్చినటువంటి కొత్త వీసీ గారు ఆ రిక్రూట్మెంట్ ప్రక్రియకు కార్యాచరణ చేపట్టి కనీసం నోటిఫికేషన్ ఇవ్వాల. గతంలో అప్లికేషన్ పెట్టిన వాళ్ళ కొత్తగా అప్లికేషన్ పెట్టమన్నామా? తేడా లేదు. వచ్చిన అప్లికేషన్లు ఎన్ని, దీంట్లో హైయెస్ట్ మార్కులు హైయెస్ట్ క్వాలిఫికేషన్లు ఉన్న వాళ్ళు ఎంతమంది, అలాంటి మెరిట్ లిస్ట్ పెట్టలేదు. ఏమీ పెట్టకుండా ఇవాళ 7 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టుల్ని బ్యాక్ డోర్ లో రిక్రూట్మెంట్ చేశారు. దీంట్లో పత్రికలు ఎలుగెత్తి చాటాయి. దీంట్లో రాజకీయ ప్రమేయం ఉంది అని చెప్పి అనుమానాలు వస్తా ఉన్నాయి. ఒక ప్రజాప్రతినిధి 28 మందికి సిఫార్సు లేఖలు ఇస్తే ఆ సిఫార్సు లేఖలు ఇచ్చినటువంటి 28 మంది సెలెక్ట్ అయ్యారు. ఇది అంత దారుణం అండి. ఇది దీంట్లో ఖచ్చితంగా పారదర్శకత లేదు, రాజకీయ ప్రమేయం ఉంది. ఇంకా లోపలికి వెళ్తే అవినీతి కూడా ఉందని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ఒకే వీధిలో ఉన్నవాళ్ళు, ఒకే ప్రాంతంలో ఉన్నవాళ్ళు దగ్గర కుటుంబ సభ్యులు 5 సెలెక్ట్ అయ్యారు. ఎలా సాధ్యం ఇది? ఇదంతా అవినీతి వల్లే సాధ్యం. ఇదంతా బ్యాక్ డోర్ రిక్రూట్మెంట్ వల్లే సాధ్యం. ఇదంతా అవకతవకల వల్లే సాధ్యం. ఇదంతా లంచగొండితనం వల్లే సాధ్యం. కాబట్టి ఈవేళ మేము కలెక్టర్ గారిని అడిగింది ఆ రిక్రూట్మెంట్ ని వెంటనే రద్దు చేయండి. ఈ నియామక ప్రక్రియపై సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించండి. దరఖాస్తు చేసుకున్న వారందరి మెరిట్ లిస్టు ప్రకటించండి. ఆన్లైన్ లో పెట్టండి. ఆన్లైన్ లో కాల్ లెటర్లు ఇవ్వండి. ఆన్లైన్ లో రిక్రూట్మెంట్ నియామక పత్రం ఇవ్వండి. రిక్రూట్మెంట్ నియామక పత్రాన్ని దొంగచాటుగా ఇస్తారు, ఆన్లైన్ లో పెట్టరు. ఇవన్నీ కూడా తప్పుడు నియామక పద్ధతి అని చెప్పి మేము ఖండిస్తూ ఎప్పటికైనా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు కళ్ళు తెరిచి ఈ నియామక ప్రక్రియని రద్దు చేసి జరిగిన తప్పుల్ని సరిదిద్దుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది రాజకీయ ప్రమేయాలకి, రాజకీయ జోక్యానికి, రాజకీయ రికమెండేషన్లకి యూనివర్సిటీని దూరంగా ఉంచి పారదర్శకంగా జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.